ఇప్పుడు చరిత్రకారులు వావర్ అనే వ్యక్తి ఒక ట్రైబ్ పర్సన్ అని కొందరు చెప్తున్నారు. కొందరేమో అయ్యప్ప భక్తుడే ఆ విధంగా మారిన తర్వాత అక్కడ సమాధి చేయడం జరిగిందని కొందరు చెప్తున్నారు. చరిత్ర పలు విధాలుగా కొందరు అయ్యప్ప స్వామి స్నేహితుడు అని చెప్తున్నారు. అది పక్కన పెడదాం. మేము సత్య సనాతన ధర్మపు యొక్క వారసులుగా శాస్త్రీయమైనటువంటి అన్ని మూలాలను విశ్లేషించిన వ్యక్తులుగా మేము చెప్తున్నాము. దయచేసి వావర్ స్వామి దర్గాకు మొక్కకండి. మొక్కితే మీ దీక్షలు నశ్వరం, మీ దీక్షలు సఫలం కానట్టే అయ్యప్ప అనుగ్రహం మీకు రాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక సమాధి. దీక్షనేమో పరమ పవిత్రమైనది. సమాధిని చూసి మళ్ళీ అయ్యప్పని చూడడం ఎలా? పోనీ అయ్యప్పని చూసి వచ్చిన తర్వాత సమాధిని చూడడం ఎలా? నిజం. ఇది ఎందుకో మన దీక్షను, మన యొక్క సత్యాన్ని కనుమరుగు చేసి డైవర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన కోణం అనుకోవచ్చు. ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. కుట్ర. ఈ కుట్ర నుంచి ఇకనైనా మనం బయటపడాలి కదా. ఖచ్చితంగా బయటపడాలి. ప్రతి హిందువు దీన్ని తెలుసుకొని అయ్యప్ప మాల వేసుకునే ప్రతి అయ్యప్ప కూడా దీన్ని గ్రహించి ఇక ముందు ఈ తప్పు చేయవద్దు. ఒక ఆజన్మాంత బ్రహ్మచారిగా నా రిక్వెస్ట్.